హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఒక నాన్ వెజ్ ఐటెంతో వచ్చేసాను. ఇది గోదావరి జిల్లాల వాళ్ళు కొత్త అల్లుళ్ళు వస్తే రోజుకొక రకం వెరైటీ నాన్ వెజ్ ఐటమ్స్ పెడుతూ ఉంటారనమాట. అందులో ఇదొక స్పెషల్ ఐటెం. ఇదేంటంటే కీమా జీడిపప్పు కోడిగుడ్డు ఫ్రై అన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉడకపెట్టిన కోడిగుడ్లని బాగా నూనెలో బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగితేనే కర్రీలో చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకుని ఈ ఎగ్స్ని ఇలా వేసి ఇలా బాగా పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి సగానికి పైగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక గుప్పెడు జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుని అందులోనే ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీరను కూడా వేసి ఈ జీడిపప్పుతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు ఇలా ఫ్రై అవుతుండగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కీమా జీడిపప్పు కోడిగుడ్డు ఫ్రై చాలా సూపర్గా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. వీడియో మొత్తం చూస్తే మీకు ప్రాసెస్ వివరంగా అర్థమవుతుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇవి కొత్త ఉల్లిపాయల మూల మీకు బ్రౌన్ కలర్ వచ్చినట్టుగా కనిపించట్లేదు, కానీ బాగా వేగిన తర్వాత మనం తెచ్చుకున్న కైమాని కుక్కర్లో ఒక 4 కూతలు వేయించుకుని పక్కన ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కైమాని ఒక 4-5 కూతలు వేయించుకుంటే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, జీరా ధనియాల పొడి కూడా వేసి ఇందులోనే ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని దీన్ని ఇలా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటూ వేగించుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికిన కీమానే మూల తొందరగా కుక్ అయిపోతుందన్నమాట. ఇందులో కొంచెం కారం దండిగా వేసుకుంటేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు మొత్తం మసాలాలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ గరం మసాలా పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఎప్పుడు అదే గరం మసాలా పొడి నేను యూజ్ చేశాను. మీకు తర్వాత వీడియోలో ఈ గరం మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ గరం మసాలా ఇలా నాన్ వెజ్ కర్రీస్కి చాలా సూపర్గా ఉంటుంది. నీచు వాసన లేకుండా చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ. చూస్తున్నారుగా, ఇలా ఉడికించిన కీమాని ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి. ఉడికిన కీమా ఇలా ఆయిల్లో ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ లోపలికి దిగి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఈ ఎగ్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా వేసి వేయించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీనికి బాగా పడుతుంది. మనం ఈ కీమాని ఉడికించినప్పుడు స్టాక్ వస్తుంది కదా, అది పారపోసుకోకుండా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆ స్టాక్ మొత్తం ఇందులో పోసుకుని అదంతా దగ్గరగా ఎగిరిపోయే వరకు మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ స్టాక్లోనే మనకి ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి. అందువల్ల ఆ వాటర్ని పారిపోయకుండా ఇలా ముందు కైమాను వేసుకుని తర్వాత ఇది వేగేటప్పుడు సగానికి పైగా వేగిపోయిన తర్వాత ఆ స్టాకింగ్ అంతా ఇందులో పోసుకుని ఇలా ఆ వాటర్ ఎగిరే వరకు బాగా ఉడికించుకుంటే కైమా చాలా స్మూత్గా ఉడికి ఈ ఉప్పు కారం పసుపు అన్నీ ఈ వాటర్తో ఉడికి సూపర్గా ఉంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, కీమా జీడిపప్పు కోడిగుడ్డు ఫ్రై రెడీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ప్రయత్నం చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారుగా, కీమా జీడిపప్పు కోడిగుడ్డు ఫ్రై రెడీ. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఈ పండగల్లో మా కోనసీమ జిల్లాల వాళ్ళు కొత్త అల్లుళ్ళకి రోజుకొక నాన్ వెజ్ ఐటెం పెడుతూ ఉంటారు. అందులో ఈ కీమా కోడిగుడ్డు ఫ్రై ఒక వెరైటీ అనమాట. కంపల్సరీగా ఇలా చేసి పెడతారు. చాలా సూపర్గా ఉంటుంది.
నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.